హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరదా వాణి ఆపు వడాగేలా లేడుగురు. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ డీసీ రివ్యూ చూద్దాం. అలాగే ఈ రోజు జరగబోయే సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ గురించి కూడా చూద్దాం. అలాగే ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది, దాని గురించి కూడా చూద్దాం. సో బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో లాస్ట్లో చూడండి, లైక్ చేయండి. సో నిన్న డీసీ మళ్ళీ టాస్ అయితే గెలిచారు, ఆర్సీబీకి మళ్ళీ టాస్ గెలలేదు. సో టాస్ గెలిచిన డీసీ బౌలింగ్ అయితే తీసుకున్నారు. బౌలింగ్ తీసుకున్నప్పటికీ వాళ్ళకి ఎటువంటి మంచి స్టార్ట్ అయితే దొరకలేదు. ఫిలిప్ సాల్ట్ ఈజ్ ఆల్ ఓవర్ డీసీ. సాల్ట్ స్టార్క్ వేసిన 2వ ఓవర్లో 25+ రన్స్ కొట్టాడు. బాల్ వేస్తే 6-4 ఏదో ఒకటి కొడుతూనే ఉన్నాడు. సో ఆర్సీబీ గాట్ ఏ గుడ్ స్టార్ట్. 4 అవర్స్లో 62 రన్స్ కొట్టారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ గుడ్ ఫర్ ఆర్సీబీ. సమ్ స్కోర్ లైక్ 230, 220 ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఆ స్టార్ట్ చూస్తే అలాగే అనిపించింది. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ మిక్సప్ బిట్వీన్ కోహ్లీ అండ్ సాల్ట్ ఈస్ గాన్. 17 బాల్లో 37 కొట్టి సాల్ట్ అయితే రన్అట్ అయిపోయాడు. అక్కడి నుంచి ఇంకా ఆర్సీబీ వికెట్ల పతనం అనేది మొదలైపోయింది. సో ఏ దశలో కూడా ఆర్సీబీ మళ్ళీ పుంజుకుంటుంది అని అనిపించలేదు. సో తర్వాత వచ్చిన పడికల్ ఈరోజు సేమ్ అగ్రెసివ్ ఇంటెంట్ కొనసాగించలేకపోయాడు. హీ ట్రైడ్ బట్ ముఖేష్ కుమార్ ఎటువంటి లెంత్ అయితే ఇవ్వలేదు తనకి. సో అండ్ మెయిడెన్ వికెట్ అయితే తీసుకున్నాడు. విప్రాజ్ నిగమ్ 5th ఓవర్లో జస్ట్ 2 రన్స్ ఇచ్చాడు, మొమెంటం బ్రేక్ చేశాడు. సో ఇన్ అండ్ అవుట్ గుడ్ బౌలింగ్ ఫ్రమ్ ముఖేష్ అండ్ విప్రాజ్ ఇన్ దట్ 5th and 6th ఓవర్. దానివల్ల పవర్ ప్లే స్కోర్ జస్ట్ 64 వచ్చింది. 90, 100 వస్తుంది అనుకున్న స్కోర్ 64కి ఆగిపోయింది పవర్ ప్లేలో. తర్వాత కోహ్లీ కొద్దిగా అగ్రెసివ్గా ఆడదామని చెప్పి 2 సిక్స్లు కొట్టాడు. కోహ్లీ కూడా అవుట్ అయిపోయాడు. రాంగ్ షార్ట్ సెలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అది ఇన్సైడ్ అవుట్ ఆడుంటే మేబీ 6 వెళ్ళి ఉండవచ్చు. కానీ క్రాస్ బ్యాట్ ఆడాడు, లాంగ్ ఆఫ్లో క్యాచ్ అవుట్ అయిపోయాడు. సో కోహ్లీ జస్ట్ 25 రన్స్ కొట్టాడు. తర్వాత దిగిన పటిదార్ కొద్దిగా స్ట్రగుల్ అయితే అయ్యాడు. మనం చెప్పుకున్నాం ప్రీ షోలో స్టార్క్ వర్సెస్ సాల్ట్ బ్యాటిల్ టు వాచ్ అవుట్ అని. ఖచ్చితంగా సాల్ట్ స్టార్క్ని టేక్ డౌన్ చేశాడు. ఇంకోటి కుల్దీప్ అండ్ అక్షర్ వర్సెస్ మన రజత్ పటిదార్ అని చెప్పాం. సో రజత్ పటిదార్ వికెట్ అయితే తీశాడు. సో రజత్ పటిదార్ నిన్న ఎక్కడ సెట్ అయినట్టు అయితే కనిపించలేదు. ఒక క్యాచ్ డ్రాప్ అయింది, ఒకటి నో మ్యాన్స్ ల్యాండ్ లో పడింది. సో ఈ హ్యాస్ ఈ స్ట్రగల్స్. లాస్ట్కి ఒక 6 అయితే కొట్టాడు, కానీ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయిపోయాడు. సో తర్వాత జితేష్ శర్మ క్యాచ్ అవుట్ అయిపోయాడు. లివింగ్స్టన్ తన బ్యాట్ ప్యాచ్ ని కంటిన్యూ చేస్తున్నాడు, తన నుంచి కూడా ఎటువంటి పెర్ఫార్మెన్స్ రాలేదు. క్రాస్ బ్యాటెడ్ షాట్స్ ఎక్కువ ఆడుతున్నాడు. మేబీ మోహిత్ శర్మ స్కిడీ లెంత్ వేస్తుంటాడు కాబట్టి ఆ బ్యాక్ ఆఫ్ ద లెంత్ లో క్యాచ్ అవుట్ అయితే అయిపోయాడు లివింగ్స్టన్. తర్వాత దిగిన కృణాల్ పాండ్యా ఒక 18 balls 18 చిన్న పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. కానీ తను కూడా ఆ ఇన్నింగ్స్ క్యారీ చేయలేకపోయాడు, అవుట్ అయిపోయాడు. తర్వాత టిమ్ డేవిడ్ లాస్ట్ లో 2-3 సిక్స్లు కొట్టి స్కోర్ అయితే 160+ తీసుకెళ్లాడు. సో ఇట్ ఈస్ ఎ గుడ్ కాంపిటేటివ్ స్కోర్. బట్ ఐ థింక్ ఆన్ దట్ పిచ్ 20 రన్స్ తక్కువే కొట్టారు. అంటే 190, 185 ఆ రేంజ్ లో స్కోర్ కనుక కొట్టుంటే థింగ్స్ కుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. కానీ 163 కొట్టారు. బౌలింగ్ వచ్చేసరికి విప్రాజ్ నిగమ్ 2 for 18 మంచి స్పెల్ అయితే వేసాడు. కుల్దీప్ నుంచి కూడా 2 for 17. మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, స్పిన్ అగైన్స్ట్ ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ ఖచ్చితంగా కీలకంగా మారుతుందని. ఇఫ్ ఆర్సీబీ ఆ స్పిన్ కానీ టేక్ డౌన్ చేసి ఉంటే థింగ్స్ కుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. కానీ ఇక్కడ డీసీ బౌలర్స్ ఆర్ ఆల్ ఓవర్ ఆర్సీబీ అనమాట. కుల్దీప్ యాదవ్ 2 for 17. అసలు కుల్దీప్ యాదవ్ ఆడడానికి ఆర్సీబీ బ్యాట్స్మెన్ దగ్గర క్లూ లేదు. బాల్ ఎటు తిరుగుతుందో అర్థం కావట్లేదు, ఏ పేస్ లో వస్తుందో అర్థం కావట్లేదు. సో కుల్దీప్ యాదవ్ ఒక ట్రంప్ కార్డ్ అయిపోయాడు డీసీకి. సో అగైన్ మ్యాచ్ విన్నింగ్ స్పెల్ ఫ్రమ్ కుల్దీప్. విప్రాజ్ నిగమ్ నుంచి కూడా చాలా మంచి స్పెల్ చూసాం. పవర్ ప్లేలో జస్ట్ 2 runs ఇచ్చాడు, మళ్ళీ డెత్ లో 4-5 runs ఇచ్చి వికెట్ తీసుకున్నాడు. సో విప్రాజ్ నిగమ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు బౌలింగ్. నిన్న అక్షర్ పటేల్ కొద్దిగా ఆఫ్ కలర్ కనిపించాడు. 4 hours లో 15 runs లాస్ట్ లో టిమ్ డేవిడ్ దాన్ని టేక్ డౌన్ చేశాడు. స్టార్టింగ్ లో సాల్ట్ కూడా కొట్టాడు దానికి. కోహ్లీ కూడా 6 కొట్టాడు. సో అక్షర్ పటేల్ ఈజ్ లుకింగ్ లిటిల్ వరీడ్, బట్ అంటిల్ యువర్ టీమ్ విన్స్ నథింగ్ ఈజ్ షోన్, రైట్? సో అదనమాట మన డీసీ బౌలింగ్ వచ్చేసరికి. నెక్స్ట్ కమింగ్ టు చేజింగ్ లో డీసీకి స్టార్ట్ అయితే దొరకలే. మళ్ళీ సెకండ్ ఓవర్ ఎస్డిఎల్ ని తీసుకొచ్చాడు. సో ఎస్డిఎల్ డూప్లెస్ వికెట్ అయితే తీసుకున్నాడు. తర్వాత వచ్చిన భువనేశ్వర్ కుమార్ 3rd ఓవర్లో మగ్గర్ వికెట్ తీసుకున్నాడు. నెంబర్ 4 లో వచ్చిన అక్షర్ పటేల్ అయిపోయాడు. సో అభిషేక్ బోరల్ వికెట్ కూడా తీశారు. సో పవర్ ప్లేలో 4 వికెట్స్ అయితే కోల్పోయి డీసీఆర్ లుకింగ్ వెరీ వరీడ్ అట్ దట్ స్టేజ్. రాహుల్ క్యాచ్ అయితే రజత్ పడితే వదిలేరు. కష్టమైన క్యాచ్ కానీ రీచ్ అయ్యాడు కాబట్టి తీసుకుని ఉండాల్సింది. సో ఆ క్యాచ్
మ్యాచ్ని అయితే వదిలేసింది. సో రాహుల్ ఆ తర్వాత ఇంక ఎటువంటి ఛాన్స్ అయితే ఇవ్వలేదు బౌలర్స్కి. చాలా చక్కగా ఆడాడు. 29 balls 29 runs రన్ బాలే కొట్టాడు. కానీ ఆ కృణాల్ పాండ్యా వేసిన ఒక ఓవర్లో స్టప్స్ రివర్స్ స్వీప్తో 4 అయితే కొట్టాడు. అక్కడి నుంచి మొమెంటం చాలా మారిపోయింది. సో ఆ ఓవర్ 12 runs వచ్చే తర్వాత లివింగ్స్టన్ వేసాడు. ఆ లివింగ్స్టన్ ఓవర్లో 14 వచ్చాయి. తర్వాత మన హెజల్వుడ్ వేసిన ఓవర్లో 22 వచ్చేసి ఇంకా కంప్లీట్గా మొమెంటం అనేది మొత్తం మారిపోయింది. సో అక్కడి నుంచి ఆర్సీబీ ఎటువంటి కంబ్యాక్ ఇవ్వలేదు. సో జస్ట్ 4 వికెట్స్ తీశారు. అది కూడా వేగంగా తీశారు. మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీయలేకపోయారు. సురేష్ శర్మ 1 సెకండ్ చాలా మంచి స్పెల్ అయితే వేసాడు. 1 for 25. ఆ 25లో కూడా లాస్ట్ ఓవర్లో కొట్టాడు 6 4. సో మేబీ రజత్ పాటిదార్ అక్కడ సురేష్ శర్మ స్పెల్ని ఫినిష్ చేసి ఉండాల్సింది. మేబీ తను ఆ రిథంలో ఉన్నప్పుడే కంప్లీట్ చేయాల్సింది. సో రిథమ్ బ్రేక్ చేశాడు. తర్వాత వచ్చిన హెజల్వుడ్కి 22 runs కొట్టారు. సో దట్ ఈస్ ద మ్యాచ్ చేంజింగ్ ఓవర్ ఖచ్చితంగా. సో లాస్ట్లో రాహుల్ అయితే 93 runs కొట్టాడు 53 balls లో. రన్ రేట్ కోసం చాలా వేగంగా అయితే ఫినిష్ చేయడం మ్యాచ్. సో మధ్యలో కొద్దిగా వర్షం పడే సూచన వచ్చింది. దానికి డక్వర్త్ లూయిస్ ఆ స్కోర్ని ఇంక్రీజ్ చేయడానికి అసలు యాక్సిలేట్ చేశాడు. కాకపోతే అది అలా అలా ఇంకా హెజల్వుడ్ని టేక్ డౌన్ చేయడం తనకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో కృణాల్ పాండ్యా ఓవర్లో 6తో స్టార్ట్ చేశాడు. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ రాహుల్స్ 93. స్టప్స్ కూడా 38 runsతో మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. సో హీ గేవ్ గుడ్ హ్యాండ్ టు రాహుల్. సో ఆర్సీబీకి చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు మన సరిపోదా శనివారం సినిమాలో నాని గారు ఓన్లీ శనివారం ఒక్క దగ్గరే శనివారం మాత్రమే కొడతారు, మిగతా రోజులు కొట్టరు. సో అలాగే మారింది ఇప్పుడు ఆర్సీబీ పరిస్థితి కూడా. ఓన్లీ బయటికి వెళ్ళి కొడుతున్నారు, ఇంట్లోకి వచ్చి కొట్టించుకుంటున్నారు. సో థింగ్స్ హ్యావ్ టు చేంజ్ ఫర్ ఆర్సీబీ. వాళ్ళు ఈ సీజన్లో ఎటువంటి ముందుకెళ్ళాలనుకున్నా హోమ్లో అయితే ఖచ్చితంగా మ్యాచెస్ గెలవాల్సి ఉంటుంది. సో దిస్ అబౌట్ ఎస్టేజ్ మ్యాచ్. లాస్ట్కి ఏమైందంటే డీసీ 6 వికెట్స్ అయితే మ్యాచ్ సింపుల్గా గెలిచేశారు. అండ్ పాయింట్స్ టేబుల్ ఎటువంటి చేంజెస్ అయితే జరగలేదు. డీసీ సెకండ్లో ఉంది, ఆర్సీబీ థర్డ్లోనే ఉంది. సో దిస్ ఇస్ అబౌట్ ఎస్టేజ్ మ్యాచ్. ఈ రోజు మ్యాచ్ గురించి చూద్దాం. ఈ రోజు మ్యాచ్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్. సో మ్యాచ్ చెపక్లో జరుగుతుంది. చెన్నై 7:30కి స్టార్ట్ అవుతుంది. మనకు తెలుసు చెపక్ పిచ్ అంటే స్పిన్. దానికి ఇంకో పేరు కూడా పెట్టేయచ్చు. చెపక్ బదులు స్పిన్ పిచ్ అని పెట్టవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ వెన్యూ. ఖచ్చితంగా టాస్ గెలితే చేంజింగ్ తీసుకుంటారు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 162 165 ఉంది. ఎక్స్పెక్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్కోర్స్ ఫర్ టుడే ఆల్సో. హెడ్ టు హెడ్ వచ్చేసరికి సిఎస్కే 19 గెలిస్తే కేకే 10 గెలిచారు. సో ఖచ్చితంగా టాస్ గెలిచిన టీం బౌలింగ్ ఎంచుకోవచ్చు. అంటే ఇంకొక పేసర్ని తగ్గించి స్పిన్తో కూడా వెళ్ళొచ్చు. ఖచ్చితంగా స్పిన్ ఫ్రెండ్లీ ఉంటుంది. వికెట్ 170 స్కోర్స్ దాటి చూడడం కష్టం. సో ఇఫ్ యూ బ్యాట్ ఫస్ట్, ఇఫ్ యూ స్కోర్ 180 190 యువర్ ఇన్ ద గేమ్. ఖచ్చితంగా డిఫెండ్ చేయొచ్చు ఆ స్కోరు. లాస్ట్ 2 మ్యాచెస్లో ఆల్రెడీ మనం చూసాం. చెన్నై చేజింగ్లో క్రంబుల్ అయ్యింది. సో లెట్స్ లుక్ ఇన్ టు దట్ ఆల్. చెన్నైకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. గైక్వాడ్ అనే ఈ సీజన్ నుంచి రూల్ అవుట్ అయిపోయాడు. మేబీ కెప్టెన్సీగా ధోని వచ్చినప్పటికీ ఒక బ్యాట్స్మెన్ గైక్వాడ్ యొక్క బ్యాటింగ్ పొజిషన్ భర్తీ చేయడానికి ఏ ప్లేయర్ని ఉపయోగిస్తారనేది చూడాలి. సో సచిన్ రవీంద్ర, కాన్వే ఓపెనింగ్ ఉండొచ్చు. మేబీ త్రిపాఠి ఆర్ హుడాలో ఎవరో ఒకరు ఖచ్చితంగా గైక్వాడ్ రిప్లేస్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ దే హ్యావ్ సమ్ యంగ్ ప్లేయర్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ షేక్ రషీద్. సో ఇంకొక కీపర్ కూడా ఉన్నాడు. సో దే కెన్ రీప్లేస్ దెమ్. కానీ మేబీ దే విల్ గో విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ త్రిపాఠి ఆర్ హుడా. కాన్వే నుంచి రవీంద్ర నుంచి మనం స్టార్ట్ అయితే చూసాం లాస్ట్ మ్యాచ్. సో హోప్ దే కంటిన్యూ దట్. అండ్ నెంబర్ 4లో దుబే కూడా లాస్ట్ మ్యాచ్ 47 runs కొట్టాడు. సో ఇది లుకింగ్ ఇన్ గుడ్ టచ్. మెల్లగా ఫామ్లోకి అయితే వస్తున్నాడు. సో నెంబర్ 5 శంకరే కంటిన్యూ అవుతాడు. అండ్ మేబీ శంకర్ 6 రావచ్చు, జడేజా 5 రావచ్చు, చేంజ్ అవ్వచ్చు. అండ్ జడేజా ఈజ్ ద వైడర్ క్లాక్ అవుట్ దేర్. ఆ 4 hours కానీ ఆ బ్యాటింగ్ ఫినిషింగ్ కానీ జడేజా నుంచి అయితే ఖచ్చితంగా మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు సిఎస్కే ఫ్యాన్స్. అండ్ నెంబర్ 7 ధోని లాస్ట్ మ్యాచ్ కూడా ప్రమోట్ చేసుకొని ముందుకు వచ్చాడు. మంచి షాట్లు అయితే కొట్టాడు, 6లు కొడుతున్నాడు. సో ధోని ఈజ్ బ్యాక్ అగైన్ యాజ్ ద కెప్టెన్. మనకు తెలుసు చెన్నై అండర్ ధోని కెప్టెన్సీ ఏమేమి చేశారో. సో ఇట్స్ ఏ బిగ్ బూస్ట్ ఫర్ చెన్నై యాజ్ వెల్ as బిగ్ లాస్ ఫర్ ఆల్సో. ఎందుకంటే గైక్వాడ్ లేడు కాబట్టి అది బిగ్ లాస్. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్లో అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్తో స్పిన్ చాలా బాగానే ఉంది. సో కమింగ్ టు పేస్, ఖలీల్, పత్రానా అండ్ ముఖేష్ బదులు కంబోజ్ ఆడించవచ్చు, లేదా ముఖేష్ని కంటిన్యూ చేయించవచ్చు. అండ్ పతిరానాను కూడా ఓ 10 hours ముందే ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తను వచ్చేసరికి మ్యాచ్ సగం ఫినిష్ అయిపోతున్నాయి. సో మేబీ దే విల్ ఇంట్రడ్యూస్ పతిరానా బిఫోర్ 10 hours టుడే. దిస్ ఇస్ అబౌట్ చెన్నై 12. ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఈజ్ డెఫినెట్లీ దూబే. ఎందుకంటే దూబే ఫామ్లోకి నెమ్మదిగా వస్తున్నాడు. సో ఈ బ్యాటింగ్ లైనప్లో దుబే కంటే పెద్ద హిట్టర్ ఈ బ్యాటింగ్ లైనప్ అయితే కనిపించట్లే. ఏ బౌండరీ అయినా క్లియర్ చేయగలిగే బ్యాట్స్మెన్ దుబే ఒక్కడే. సో
I'm going with Dubai as a player to watch out for. And coming to Kolkata, I don't see any changes. Maybe డికాక్ ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు. మేబీ డికాక్ ప్లేస్ లో గుర్బాజ్ ఆడించిన లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ అది. సో గుర్బాజ్ గా ఆడితే గుర్బాజ్ నరేన్ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కూడా ఉంటుంది. సో ఇట్స్ అప్ టు ద టీమ్ మేనేజ్మెంట్. ఇంకో చేంజ్ ఏంటంటే స్పెన్సర్ జాన్సన్ ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నాడు. మేబీ స్పిన్ పిచ్ కాబట్టి స్పెన్సర్ జాన్సన్ ప్లేస్ లో మోయిన్ అలీని ఆడించే అవకాశం ఉంది. ఎందుకంటే చెన్నైలో కూడా లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ. సచిన్ రవీంద్ర, డెవిన్ కాన్వే, దుబే అండ్ జడేజా అందరూ లెఫ్ట్ హ్యాండర్సే కాబట్టి మోయిన్ అలీని యూజ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో డికాక్ నారాయణ ఓపెనింగ్ చేస్తారు. రహానే మంచి ఫామ్ లో ఉన్నాడు నెంబర్ 3. అండ్ వెంకటేష్ రఘువంశీ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అనమాట. అంటే లెఫ్ట్ హ్యాండ్ ఆడితే రహానే రఘువంశీ దిగొచ్చు. అక్కడ రైట్ హ్యాండ్ ఉంటే వెంకటేష్ దిగొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ రైట్ కాంబినేషన్ ఉంచుకునే ఛాన్స్ అక్కడ ఉంది. సో నెంబర్ 6 రింకు సింగ్ అండ్ 7 రసూల్, 8 రమన్దీప్. రసూల్ నుంచి అయితే బ్యాట్ ప్యాచ్ కంటిన్యూ అవుతుంది. సో తనైతే ఫామ్ లో కావాలని కోరుకుంటారు కేకేఆర్ ఫ్యాన్స్ ఖచ్చితంగా. సో నెంబర్ 8 లో రమన్దీప్ వస్తాడు. మ్యాచ్ ఫినిషింగ్ ఎబిలిటీ ఉంది తన దగ్గర. అండ్ పేస్ బౌలింగ్ వచ్చేసరికి హర్షిత్ రాణా అండ్ వైభవ్ వరారా ఉన్నారు. అండ్ అలాంగ్ విత్ దెమ్ రసూల్ కూడా పేస్ బౌలింగ్ వేస్తాడు. సో కమింగ్ టు స్పిన్, ఇఫ్ మోయిన్ అలీ ఆడితే మోయిన్ అలీ, చక్రవర్తి అండ్ నారాయణ ఆడితే స్పిన్నర్స్. సో దిస్ ఇస్ అబౌట్ కేకేఆర్. అండ్ ప్లేట్ టు వాచ్ అవుట్ ఫర్ ఇస్ డెఫినెట్లీ దర్ కెప్టెన్ రహానే. ఎందుకంటే తను చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. మంచి షాట్స్ అయితే కొడుతున్నాడు. స్పిన్ కి అగేన్స్ట్ కూడా రహానే చాలా చక్కగా ఆడతాడు కాబట్టి ఈ ఇన్నింగ్స్ లో రహానే ఎంత డీప్ గా ఆడితే కేకేఆర్ కి మ్యాచ్ గెలవడానికి అంత ఛాన్స్ ఉంటుంది. సో ఐఎమ్ బ్యాకింగ్ రహానే. సో రహానే ఇస్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ కేకేఆర్. అండ్ బ్యాటిల్స్ టు వాచ్ అవుట్ ఫర్ అది ఖచ్చితంగా మన కేకేఆర్ స్పిన్ అటాక్ నరైన్, చక్రవర్తి అండ్ మోయిన్ అలీ వర్సెస్ సిఎస్కే బ్యాటింగ్ లో మిడిల్ అవ్వచ్చు, టాప్ ఆర్డర్ అవ్వచ్చు. ఎందుకంటే సిఎస్కే స్పిన్ కి చాలా చక్కగా ఆడతారనే పేరుంది. బట్ మనకు తెలుసు నరేన్ ఎటువంటి డ్యామేజ్ చేస్తాడు. నరేన్ కి అగేన్స్ట్ గా జడేజాకి మంచి రికార్డ్ అయితే లేదు. సో డెత్ లో నరేన్ వేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ధోని గత 2-3 సీజన్లోనే ఒక 4 కొట్టినట్టున్నాడు. అంతవరకు నరేన్ కి అగేన్స్ట్ గా దానికి ఒక బౌండరీ కూడా లేదు. సో నరేన్ అంత డిఫికల్ట్ గా బౌలింగ్ చేస్తాడు డెత్ లో. సో నరేన్ అగేన్స్ట్ సిఎస్కే ఫినిషర్స్ ఈజ్ బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఫర్. సో ఖచ్చితంగా ఆ శివం దుబే ఈ స్పిన్ ఎలా టైగర్ చేస్తారని చూడాలి. సో ఇంకో బ్యాట్లో వచ్చేసరికి సిఎస్కే స్పిన్నర్ కేకేఆర్ బ్యాటర్స్. ఎందుకంటే అక్కడ కూడా నూర్ అహ్మద్ పర్పుల్ క్యాప్ హోల్డర్ మంచి స్పెల్ అయితే వేస్తున్నాడు. సో తనకు తోడు జడేజా అండ్ అశ్విన్ ఉన్నారు. సో వీళ్ళకి అగేన్స్ట్ గా కేకేఆర్ బ్యాటింగ్ ఎలా ఆడతారో చూడాలి. సో దట్ ఈస్ ద బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఫర్. ఇది ఈరోజు మ్యాచ్. అండ్ ఆ బ్రేకింగ్ న్యూస్ ఏం లేదు. ధోని కెప్టెన్ గా వచ్చాడు, గైక్వాడ్ రూల్డ్ అవుట్ అయ్యాడు. ఐ డోంట్ థింక్ దే విల్ రీప్లేస్ ఎ ప్లేయర్ ఆఫ్ గైక్వాడ్. సో ఇది ఈ రోజు ప్రిడిక్షన్ వచ్చేసరికి కేకేఆర్ సిఎస్కే బోత్ టీమ్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ లాస్. కానీ కేకేఆర్ 238 చేస్తూ కూడా 234 కొట్టారు. దే లుకింగ్ గుడ్. అండ్ సిఎస్కే చేజింగ్ లో చాలా ఫెయిల్ అవుతున్నారు. అగైన్ టాస్ కీలకంగా మారనుంది. సో టాస్ గెలిచిన వారు చేజింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. 150, 160 నువ్వు కట్టర్ చేస్తే ఖచ్చితంగా నువ్వు చేజ్ చేయొచ్చు. ఎనీథింగ్ 180, 190 కొడితే డిఫెండ్ చేయడం కష్టం. అదే డిఫెండ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో విన్ టాస్ చూస్ బాల్. నేనైతే కేకేఆర్ బ్యాక్ చేస్తున్నా. మేబీ కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 190, 180 కొట్టినా సరే డిఫెండ్ చేసుకున్న బౌలింగ్ వాళ్ళ దగ్గర ఉంది. అండ్ సిఎస్కే బ్యాటింగ్ ఫస్ట్. సిఎస్కే అయితే మంచి స్కోర్ చేయాలి, లేకపోతే వాళ్ళకి బౌలింగ్ చాలా కష్టం అవుతుంది. సో ఐ విల్ బ్యాక్ కేకేఆర్ ఫర్ టునైట్. కేకేఆర్ గెలిచింది అనుకుంటున్నా. మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటే కామెంట్ అయితే చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ గైస్. జై హింద్.